మటన్ తొందరగా తిని మటన్ పక్కడి అమ్మ ఆ రేంజ్లో ఉడికింది అది. ఇంకా ఇది ఆప్రికాట్ విలేజ్ చూసి ఉంటారు మీరు. ఇది ఇసుక బాపే వాళ్ళ అయ్యేది. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ నా వందనాలు. అందరు ఎట్లు మంచిగా రాని అయితే బిందాస్గా సేఫ్గా ఉన్నా. ఒంటి మీద ఉన్నాయాల సౌదీ అరేబియా పోతునిగా ఒంటే తీసుకున్నా. ఈ రంజాన్ సీజన్లో మంచి మంచి ఫుడ్ తిందామని ఫిక్స్ అయిపోయినా. ఏడుకు వచ్చినాం అంటే వనస్థలిపురంకి వచ్చినాం. వనస్థలిపురం కాడ షార్జా అని మంది రెస్టారెంట్ ఉంది. అసలైన అరేబ్ డిష్లు దొరుకుతాయి. ఇంకా వెజ్ షవర్మా, చికెన్ షవర్మా అవి కూడా దొరుకుతాయి. ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి హలీం కూడా ఉన్నది. మీరు కూడా ఎప్పటి నుంచో అడుగుతారు ఎల్బీ నగర్ వనస్థలిపురంలో వీడియోలు చెయ్యి అని. ఇంకా చేయకపోతే కొడతారని ఫిక్స్ అయిపోయి ఫైనల్గా వచ్చేసినాం. తొందరగా వంట వేసుకొని లోపలికి పోదాం. చిటిక్ 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 వచ్చేది అన్న. నమస్తే. 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 మీ పేరన్నా? షాజా ఫరీదుద్దీన్ ఖాన్. ఖాన్ అంట లాస్ట్ పేరు పొడుగుద్ది కదా అన్న. షార్జా రెస్టారెంట్ ఎప్పుడు స్టార్ట్ చేసారన్న? 3 months ago మేము స్టార్ట్ చేసినాము. January 11th స్టార్ట్ చేసినాము. బయట వంటలు కూడా జబర్దస్త్ పెట్టారు. 100% మీకు అరేబియన్ టేస్ట్. అంటే హైదరాబాద్లో మొత్తం ఇక ఇండియనైజ్డ్ హైదరాబాద్ ఆ స్టైల్లో చేస్తారు. అవును, అది మొత్తం అరేబియన్ స్టైల్ మంది ఉంటుంది. ఆ టేస్ట్ కూడా అదే ఉంటుంది. గ్రిల్ చికెన్ టేస్ట్, షవర్మా టేస్ట్. మండిలో ఎన్ని రకాలు ఉన్నాయన్న? మన దగ్గర చికెన్ మండి ఉంది, ఫిష్ మంది, మటన్ మంది, గ్రిల్ చికెన్ మంది, అల్ఫాహం మంది. అల్ఫాహం మంది మాది చాలా స్పెషల్గా ఉంటుంది. అది టేస్ట్ అది బొగ్గుల మీద దానికి నోట్లో చెప్పకన్నా నోట్లో నీళ్ళు వస్తున్నాయి. చెప్తుంటేనే తినాలని అనిపిస్తుంది. చెప్తుంటేనే నేను చెప్తుంటే మీకు అనిపిస్తుంది, అన్న చెప్తుంటే నాకు అనిపిస్తుంది అది తినాలని. వెజ్లో కూడా ఉంది. మందియే కాదు, ఇక్కడ షవర్మా కూడా వెజ్ ఉంది. సూపర్ అన్న. ఇంకా లోపలికి రాగానే మొత్తం ఈ ఇత్తడి సామాన్లు కనిపిస్తూ ఉంటాయి. తాళాలు కూడా మీరు చూస్తే అది కూడా మొత్తం యూపీ, మనం మురాదాబాద్ నుంచి తెచ్చినాము. అది ఏ హోటల్లో లేదు ఇప్పటి వరకు. మేమే ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేసినాం దీన్ని. ఇది మురాదాబాద్ పని చేస్తారు. ఉండేది కూడా అందులోనే, ఇందులో పెట్టేది కూడా అందులోనే. ప్రైస్ రేంజ్ ఎట్లుందన్న? ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్? 378 ఏమో ఉంది ఇద్దరికి. చికెన్ మంది, మటన్ కి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫిష్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఇంకా హలీం కూడా ఉంది మా దగ్గర. రంజాన్ స్పెషల్ ఉంది హలీం. ఫస్ట్ ఇది మటనా చికెన్ అనేది అర్థమవుతుంది. ఇంకోటి అస్లీ గీ అని చెప్పుడే తప్పితే ఈడ చూసిన నేను రవ్వది. మిగతా ఏడ చూసినా నూనె పోసినట్టు అనిపిస్తుంది, కానీ రవ్వ కనిపించింది. టైమింగ్స్ ఏంటన్న దీన్ని? 10:30 నుంచి సాయంత్రం 12:30 వరకు ఉంటాం. 12:30 వరకు ఉంటుంది. ఒకసారి మీ నెంబర్ చెప్పండి అన్న, ఎవరికైనా పార్టీ ఆర్డర్స్ కావాలంటే చెప్తారు కదా. 9885678992. చలో ఈ నెంబర్ ఫోన్ చేయరి. మీకు ఏమైనా అసలైన అరేబియన్ డిష్లు పెట్టేయాలనుకుంటే, అరేబియన్ మంది తినాలంటే మా దగ్గర రండి. తిన్నాక మీరే చెప్తారు ఇక. సూపర్ అన్న. ఇట్లా మంచి ఫుడ్ జనాలు అందరికి పెట్టండి. జనం బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే మేము బాగుంటాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రంజాన్ సీజన్లో నాకు తెలిసి మనది ఇదే ఇంకా లాస్ట్ హలీం అనుకోవచ్చు. లాస్ట్కి వచ్చినా కూడా మంచి ప్లేస్కి వచ్చినా అనిపించింది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ దీన్ని సజెస్ట్ చేసి ఉండేది. షార్జాకు ఊకనే రాలే, ఇక్కడ మండి తిని షవర్మా తిని ఇంకా హలీం తిన్న వాళ్ళు నాకు చెప్పిండే ఖతర్నాక్ ఉంది చెయ్యి అని చెప్పేసి. మీరు కూడా ఎప్పటి నుంచో అడుగుతారు ఎల్బీ నగర్ వనస్థలిపురంలో వీడియోలు చెయ్యి అని. ఇంకా చేయకపోతే కొడతారని ఫిక్స్ అయిపోయి ఫైనల్గా వచ్చేసినాము. అథెంటిక్ అరేబియన్ డిషెస్ దొరికే కాడ వచ్చేసినాము. హలీం కూడా అక్కడదే కదా. చికెన్ ఏమో 180, మటన్ అయితే 220 రూపాయలు. కొంచెం ఇదేమో లైట్ గ్రీనిష్ ఉంది. ఇది కొంచెం మనం మటన్ కలర్ అది ఉంటుంది కదా అట్లుంది. కొంచెం నిమ్మకాయ వండుకోవాలి. హలీంలో నిమ్మకాయ లేకపోతే ఏదో అసంతృప్తి, అసలు అది కంప్లీటే కాదు. ఈ సీజన్లో లాస్ట్ హలీం మన షార్జాల ఫస్ట్ హలీం, ఫస్ట్ బైట్ మీతో పాటు నేను చికెన్ హలీం. పెద్ద ముందు పెట్టుకోగానే హలీంలో ఉండే మసాలాలు ఇంకా చికెన్ ఏదైతే ఉంటుందో ఆ రెండు కలిసిపోయి సమపాలనలు ఉన్నాయి కాబట్టి నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇంకా
ఈ జీడిపప్పు పంట కింద పడ్డప్పుడు ఆహా ఆహా ఊహా అన్నట్టు ఉంది. మటన్ హలీం 200 రూపాయలు. నాకు కొంచెం నేను ఇంకా కొంచెం తక్కువనే తీసుకున్నాను, దీనికంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువనే వస్తుంది. అసలు పొట్టేలు కూర ఉంటుంది కదా, దాని విషయం ఇంకా పప్పు అవన్నీ కూడా జబర్దస్త్ స్మాష్ అయినాయి. అందులో తోపు ఉంది అబ్బాను. నేను తిన్న దాంట్లో బెస్ట్ హలీం ఇది. చలో ఇక లాస్ట్ది, మిగతా మా వాళ్ళు తింటారు. మండి నేనేం చేసిన అంటే అన్నీ సపరేట్ తీసుకోకుండా ఒకే దాంట్లో ఫహమ్ తీసుకున్నా, గ్రిల్ ఫిష్ తీసుకున్నా, పన్నీర్ కూడా ఉంది. పన్నీర్ ఎట్లా చేస్తారంటే సేమ్ ఫిష్ ఎట్లా చేస్తారు గ్రిల్ ఫిష్ అట్లా చేసారు. తర్వాత మటను, చికెన్. ఇక్కడ ఎన్ని రకాల మండీలు ఉన్నాయంటే మటన్ జ్యూసీ మండి ఉంది, మటన్ ఫ్రైడ్ మండి ఉంది, మటన్ మండి, ల్యాంబ్ లెగ్ ఉంది, అసర్టెడ్ స్పెషల్ మండి అని ఉంది, ఫుల్ ల్యాంబ్ మటన్ ఉంది. చికెన్ ఫహమ్ అయితే ఇద్దరు తినేది 400, అంతే 350 నుంచి స్టార్ట్ అబ్బా. స్మెల్ కూడా ఎక్కువ మసాలాలు కొట్టినట్టు లేకుండా మైల్డ్గా అనిపిస్తుంది. చలో మన షార్జాల మండి మిక్స్డ్ మండి ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. మస్తు రోజుల తర్వాత మైల్డ్ ఫ్లేవర్స్తోని అసలైన మండి తిన్నా అనిపించింది. ఎందుకట్లా చెప్తున్నంటే తీసుకునే బియ్యం సైజ్ దగ్గర నుంచి దాన్ని ఉడికిచ్చే దాన్ని బట్టి జబర్దస్త్. ఆ టేస్టింగ్ సాల్ట్ ఫ్లేవర్లు కానీ ఏదో మసాలా పౌడర్ తగులుతాయి, ఆ ఫ్లేవర్లు ఎక్కువ తగిలేవి. పన్నీర్తో మొదలుపెట్టి పన్నీర్ని పక్కకు పెట్టి తర్వాత చికెన్ మటన్ అట్లా వెళ్ళిపోదాం. పన్నీర్ 4 పీసులు వస్తాయి ఇద్దరు తినే దాంట్లో, ఈ సైజు. హై క్వాలిటీ. ఎట్లా అంటే ఈవెన్ ఆయిల్ టేస్ట్తో సహా తెలుస్తుంది అది ఎంత ఫ్రెష్గా ఉందనేది. ఫిష్ యాక్చువల్లీ దీనికంటే పెద్ద సైజులో వస్తుంది. నేనైతే హాఫ్ తీసుకున్నా. డెలికేట్గా ఉంది. ఇట్లా అనగా ఫిషే డెలికేట్గా ఉంటుంది, మళ్ళీ ఇంకా నేను చెప్పేది. యాక్చువల్లీ ఇది ఇద్దరు తినేదంటే గింతే వస్తుందంట ఫిష్. ఇప్పుడు నాకు ఇచ్చినారు కదా, గంతే వచ్చిందంట. ఈ మీదికెళ్ళి ఉన్నది అని చెప్పిన ఎట్లా అనిపిస్తుంది అంతా, మన ఎగ్ బజ్జీ తింటాం కదా, ఎగ్ బజ్జీ లెక్క అనిపిస్తుంది. మన హెల్త్కి మంచిగా ఉండేటివి ఏమేమి వేసినంటే తోక మిరియాలు ఇవి బాగా అనిపిస్తుంది. 2 బాగా కనిపిస్తున్నాయి నాకు. పర్ఫెక్ట్ కోడి ఎంత ఉండాలో అంత ఉంది వెయిట్. బా జ్యూసీ ఉంది ఇది. ఇట్లా అనగానే కూడా వచ్చింది. మస్తు ముద్దు ఉంది ఇది. దీని లోపల పోయిన మసాలా అవన్నీ కూడా అద్భుతమైన టేస్ట్ వచ్చినాయి, ఎక్స్పెక్ట్ చేయలే. ఇది నాకు ఎవరు చెప్పారంటే మా ఫ్రెండ్స్ చెప్పారు. పాషా శేష అని ఉన్నారు ఇద్దరు. పాషా శేషావా వాటర్ ఐ మీన్. మా వాళ్ళు తిని మనోడు వెజ్, శేష అనేటోడు వెజ్, మన పాషా అన్న నాన్ వెజ్ తింటాడు. మండి తిన్నారంట, రచ్చలు వేసిపోయిందంట. మనోడు షవర్మ తిన్నారంట, వెజ్ షవర్మ. మస్తు ఉన్నాయన్న అని చెప్పారు. మొన్న చెప్పారు. ఈ 2 రోజులనే వీళ్ళతో మాట్లాడి షూట్కి వచ్చేసినాయి. ఎందుకంటే మీకు అంత బాగుందని చెప్పింది. అది కూడా మన వనస్థలిపురం ఎల్బనగర్ ఏరియా అన్నారు కాబట్టి మీకు ఎట్లా అన్నా చూపించాలి. ఎప్పటి నుంచో అడుగుతారు కానీ వచ్చింటి. సూపర్. ఇది మనకు అన్ని ప్లేస్లలో కనిపిస్తుంది. ఎంత తిక్కువ ఉంది చూడు. ఫ్రెష్ ఫీల్ వస్తుంది. చాలా చోట్ల ఇది ఖరాబ్ అయిన వాసన వస్తుంది, సద్ది వాసన వస్తుంది. నాకు మస్తు కోపం వస్తుంది. ఫస్ట్ దీంతోనే టేస్ట్ చూద్దాం ఎట్లుందని. స్పూన్లు మాత్రం ఖతర్నాక్ ఉన్నాయి. 2 తీసి జేబులో పెట్టుకొని పోవాలి. జోక్. కచ్చా పచ్చా టమాటాలు వేసి మంచిగా ఉంది. నాకు ఏదైనా కచ్చపచ్చ చేసే టమాటా చట్నీ లాగా అంటే భలే ఇష్టం. నెక్స్ట్ ఇది మనకు చాలా ప్లేస్లలో కనబడదు, స్పైసీ చట్నీ అంటే ఇది. టమాటో సాస్ ఉంటుంది కదా, టమాటో సాస్ ఉంది, జింజర్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్లో కొడుతుంది. భలే ఉంది. అంటే మండికి టేస్ట్ తీసుకురావడం అనేది మంచి ఐడియా. ఎందుకంటే కొంచెం సప్పసప్పగా ఉంటాయి, కొంచెం కారంగా తీసుకోవాలంటే. మటన్ తొందరగా తిని మటన్ పక్కటి వడ్డీ అమ్మ ఆ రేంజ్లో ఉడికింది అది. నేను చెప్తా ఇప్పుడు మటన్ మీదకి వెళ్ళి గీ కొవ్వు లేయర్ ఉంటే భలే ఉంటుందని. అది ఉంది.
మటన్కి అసలైన స్వభావం ఉంటుంది, అసలైన పొట్టేల మాంసం ఉంటుంది కదా. ఫైనల్గా వచ్చినాం ఇంకా ఫహం మండి. ఎప్పటి నుంచో ఫహం తినాలని మస్తు వెయిట్ చేస్తున్నా, వెయిటింగ్ అప్పటి నుంచి దీనికి. దీని మసాలాలు చూడరు, చేప గుడ్డు తింటాం మనం, చేప గుడ్డు వేపుకొని అట్లుంది టేస్ట్. మా అమ్మాయి చేస్తే చేప గుడ్డు నెక్స్ట్ లెవెల్ చేస్తుంది. మీకు ఫహం ట్రై చేయాలంటే ఫహం ట్రై చేయరు. చికెన్ అయితే మీకు నేను ఇప్పటివరకు తిన్న దాంట్లో బెస్ట్ చికెన్ పీసు, బెస్ట్ సైజ్ కొంచెం చిన్న ఉన్నా కూడా దాని టేస్ట్ కానీ ఆ ఫ్రెష్నెస్ కానీ జబర్దస్త్ ఉంది. ఇంకా దీని కాంబినేషన్లో కూడా మంచిగా ఉంది. రైస్ టేస్ట్ మాత్రం నాకు మస్తు నచ్చానంటే, మీరు ఒకవేళ టేస్టింగ్ సాల్ట్లకు అలవాటు పడితే నేను ఏం చేయలేను. మటన్ కూడా ఎగ్దం అసలైన పొట్టేలు కూర ఎట్లుంటుందో అట్లుంది. గడ్డు నార నార ఎట్లా వస్తుంది చూడరు మంచిగా. ఇక స్పెషల్ డెజర్ట్స్ ఉన్నాయి, అవి తిందాం. ఇంకా ఈ మొజిటోస్ గురించి చెప్పాలి. మొజిటోస్ అంటే మామూలుగా మనకు ఫ్లేవర్ యాడ్ చేసి స్ప్రైటో ఏదో ఒకటి పోసేసి అట్లా ఐసింగ్ వేస్తారుగా, లాస్ట్గా దయ వరకు మనకు మొత్తం వాటర్ అయిపోతుంది. ఇది వీళ్ళ ఓన్ బ్రాండింగ్, అంటే కంపెనీ వీళ్ళదే, ఈ మొజిటోస్ కంపెనీ వీళ్ళదే. మొత్తం 4 ఫ్లేవర్లు ఉంటుంది. కివీ ఒకటి, బ్లూ కురాకో ఒకటి ఉంది, తర్వాత ఆరెంజ్, లెమన్ 4 ఫ్లేవర్లు ఉన్నాయంట. ఇంకెవరికన్నా కావాలన్నా, రెస్టారెంట్ వాళ్ళకి కావాలన్నా కూడా వీళ్ళు ఇవి మీకు ఇస్తారు, అంటే అమ్ముతారు, తీసుకోవచ్చు. 25 రూపీస్ ఉంది. ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళ దగ్గర 2 ఫేమస్ డెజర్ట్లు ఉన్నాయి. ఏంటంటే ఇది షార్జా స్వీట్ డిలైట్, ఇది రాయల్ ఆప్రికాట్ డిలైట్. ఇది అయితేనేమో 150 రూపాయలు, ఇది 100 రూపాయలు. 150, 100 సూపర్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఊదుకొని తినడాలే. బా పాలల్లో మస్తు సేపు బ్రెడ్ నానబెట్టుకుని తింటే ఉంటుంది చూసిన టేస్ట్, దానికి ఇంకా జబర్దస్త్ టేస్ట్ యాడ్ అయితే ఉంటుంది కదా. ఇంకా ఇది ఆప్రికాట్ డిలైట్ చూసి ఉంటారు మీరు, ఇది ఇస్కా బాపే వాళ్ళ అయ్యేది రాయల్ ఆప్రికాట్ డిలైట్. ఓహో అచ్చా, రాయల్ ఆప్రికాట్ డిలైట్ అంటే ఏం లేదు, మీదికి క్రీమ్ వేసి కుబానికా మీఠా ఉంటుందా అది. కుబానికా మీఠా ఫ్యాన్ బేసు అలాగే ఉంటుంది. ఈ టేస్ట్ అందరికీ నచ్చదు, నచ్చినోడు వదలడు. రచ్చలేపించి పెట్టిన ఫుల్ టు స్వీట్ ఉంటుంది, ఫుల్ టు స్వీట్. స్వీట్ అంటే మామూలు స్వీట్ కదా, నెక్స్ట్ లో స్వీట్ ఉంటుంది. ఇది మాత్రం ఎవరిదైనా నచ్చుతుంది కన్ఫర్మ్, రాసి పెట్టుకోరి. జబర్దస్త్ ఉంది. ఇది ఏడుందంటే వనస్థలిపురం దగ్గర కేఎల్ఎం షాపింగ్ మాల్ ఉంది. ఇది అను ఫర్నిచర్ అనుకుంటా, దాని ఆపోజిట్లోనే ఉంది షార్జా అని. అందరికీ రంజాన్ ముబారక్, ఈద్ ముబారక్. చలో ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చూపిస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరుళ్ళు చూపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట కొట్టాలి. చిచ్చా నువ్వు ఇంకా సబ్స్క్రైబ్ చేయాలి, కింద చూసుకో ఎర్ర ఉంది, ఎర్ర ఉండేది డేంజర్, కుదు అట్లా వీడియోని లైక్ చేయి. ఇంకా నచ్చితే ఇంకొకరికి వీడియో షేర్ చేసి మీ దోస్తుకు చూపించి మీ దోస్తుని వచ్చి మండి కానీ స్వీట్లు కానీ ఇచ్చి పడేసి ఎందరో తిండి పోతున్నాం. అందరికీ నా వందనాలు. బాయ్, లవ్ యూ చిచాస్.